దశాబ్దాలుగా పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ వైద్య రంగంలో అత్యున్నత 3వ పురస్కారమైన పద్మశ్రీ అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విజేత గత ఏడాది మన దేశ గౌరవ ప్రధానమంత్రి సలహాదారు దీపక్ వోహ్రా గారి నుంచి 2020-23 సంవత్సరం గాను అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్ అవార్డు పొందిన డాక్టర్ శ్రీ కోటికుప్పల సూర్యారావు గారు మనతో ఉన్నారు. గత 25 ఏళ్లుగా నాకు ఆయన వ్యక్తిగతంగా పరిచయస్తులు. పేద ప్రజలకు ఎంతోమందికి సేవ చేస్తూ ఆయన సేవలను ప్రత్యక్షంగా చూసిన నేను ఈ దివ్యదర్శిని ప్రేక్షకుల కోసం, పాఠకుల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడం, వారిని అడగడం జరిగింది. వారికి ఉన్న బిజీ సమయంలో కూడా మనకి కొంత సమయం కేటాయించి దివ్యదర్శిని ప్రేక్షకుల కోసం, ప్రత్యేకంగా పాఠకుల కోసం ఈ జ్వరాల కొరకు, ప్రస్తుతం యువత పడుతున్న స్ట్రెస్ గురించి మనకు అనేక సలహాలు, సూచనలు ఇవ్వడం కోసం ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. శ్రీ కోటికుప్పల సూర్యారావు గారితో దివ్యదర్శిని ప్రేక్షకుల కోసం ఈ ఇంటర్వ్యూ ప్రత్యేకం. డాక్టర్ గారు, మీ అత్యంత విలువైన సమయాన్ని మా దివ్యదర్శిని ప్రేక్షకుల కోసం మీరు మాకు కేటాయించడం మాకెంతో ఆనందం. నమస్కారం బాబు గారు. సార్, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యంగా యువతలో, ఈ చదువుకునే యువతలో కానీ, కొంతమంది మరీ యువకులు కానీ స్ట్రెస్ అంటే ఒత్తిడి కారణంగా కొంత ఆత్మహత్యలు జరుగుతున్నది సమాజంలో ప్రస్తుతం మీడియా ద్వారా చూస్తున్నాం. అసలు అలా ఒత్తిడికి గల కారణాలు ఏంటి? వాళ్ళు ఆత్మహత్య వరకు దారితీసే పరిస్థితులు ఏంటి? దాని గురించి మా ప్రేక్షకులు పూర్తిగా వివరిస్తారని. తప్పకుండా అండి. అసలు ఒత్తిడి అనేటటువంటిది యువతనే కాదు, అన్ని రంగాల ప్రజలలో కూడా ఇటీవల కాలంలో స్ట్రెస్ బాగా హెచ్చుగా గురవుతున్నారు. అంతెందుకు మీ జర్నలిస్టులు కూడా మీకు తెల్లవారు 4 గంటలకు ఫోన్ వస్తుంది. ఏమైనా ఫోన్ వస్తుంది? మీ హెడ్ ఆఫీస్ నుంచి, అక్కడెక్కడో లంకిలపాలెం దగ్గర ఏదో గ్యాస్ రిలీజ్ అయిపోయిందట, జనం చచ్చిపోతున్నారట. అంటే 4 గంటలప్పుడు మీరు ఇంకా పరుగుతూ వెళ్తారు. మరి మీరు 4 గంటలప్పుడు ఆ పరుగు వెళ్ళినప్పుడు డెఫినెట్గా స్ట్రెస్ గురవుతారు మీరు. అలాగే యువతలో స్ట్రెస్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మా అధ్యయనంలో తేలింది ఏంటంటే, 1 తల్లిదండ్రులు, 2 ఉపాధ్యాయులు, 3వది సహచర విద్యార్థులు. అదేంటంటే తల్లిదండ్రులు ఎలా వస్తుందండి స్ట్రెస్ అనుకోవచ్చు మీరు. ఓ అబ్బాయి తను ఏమంటాడు, నేను ఎంకామ్ చదువుతాను అంటాడు. వాళ్ళ అమ్మా నాన్న అంటారు కదా, నువ్వు ఎంబీబీఎస్ చదువు అంటారు. అన్ని వాడికి ఇష్టం లేదు ఎంబీబీఎస్. కామర్స్ చదువుకొని హాయిగా మంచిగా బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా సూట్ వేసుకొని టై కట్టుకొని ఉద్యోగం చేసుకొని అనుకుంటాడు అతను. వీళ్ళ అమ్మ నాన్నగారేమో నువ్వు వైద్యుడు అమ్మని అంటున్నారు. ఈ కాన్ఫ్లిక్ట్ అంటాను నేను. ఏ కాన్ఫ్లిక్టు? ఇటు అమ్మా నాన్న మాట ఇష్టపడి వినలేక, తన మనసుకు తన సమాధానం చెప్పుకోలేక, ఎంతోమంది ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఈ స్ట్రెస్కి గురైనటువంటి సందర్భాలు వస్తున్నాయి. ఇటీవల ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్ట్రెస్ అండ్ బిహేవియరల్ థెరపీ అనే ఒక మ్యాగజైన్లో భారత్ లాంటి దేశాల్లో స్ట్రెస్ మూలంగా 33% యువత అనేక ప్రమాదాలు చేసుకుంటున్నారని తేలింది. ఇంకోటి ఏంటి, ఉపాధ్యాయుడు అని చెప్పాను నేను. ఉపాధ్యాయులు ఏం చేస్తారు? విద్యార్థులకి మించినటువంటి సిలబస్ వాళ్ళకి ఇవ్వడం, వారికి మించినటువంటి అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది. చిన్న పిల్లలు పాపము, ఎల్కేజీ యూకేజీ పిల్లలు, వాళ్ళు వీపు మీద ఒక బస్తా అని పుస్తకాలు మోసుకెళ్తున్నారు. ఇది చాలా దారుణం. ఇది డాక్టర్ గారు, ఇప్పుడు మీరే చెప్పారు, స్ట్రెస్, ఒత్తిడి కారణంగా కొన్ని మార్గాలు అవలంబిస్తే దాన్ని అధిగమించవచ్చని మీరు మా ప్రేక్షకులకు తెలియజేశారు. అవి ఏంటో కొంచెం వివరంగా 1-2 వివరాలు చెప్పగలరు? అంటే మరొకసారి చెప్పాలనే ఉద్దేశం తప్ప, 1 యోగా చెప్పాను, 2 ధ్యానం చెప్పాను, ఇంకా 3వది ప్రాణాయామం. దాని గురించి కొంచెం వివరించండి. ప్రాణాయామం అంటే అందరూ తెలిసినటువంటిదేనండి. అందులో చాలా పద్ధతులు ఉన్నాయి. పతంజలి అనేటటువంటి ఒక మహానుభావుడు యోగి, అతను ఆ రోజుల్లో యోగా మీద రాస్తున్నప్పుడు
ప్రాణాయామం మీద చాలా విషయాలు చెప్పాడు. ముఖ్యంగా నేను సింపుల్గా చెప్తాను, ఎందుకంటే అందరికీ వీలైనటువంటిది. ఒకసారి దీర్ఘంగా లోపల గాలి పీల్చుకొని నేను చేసి చూపిస్తాను. రెండు సెకండ్లు పట్టుంచి అని వదిలేయడం. దీన్ని మరికొందరు ఏం చేస్తారంటే ఒక రంధ్రం, ముక్కు రంధ్రం మూసి ఈ ముక్కుతో గాలి పీల్చి ఈ రకంగా ప్రాణాయామం. రెండోది, ఈవేళ ఆంధ్ర యూనివర్సిటీ వారైతే యోగా కోర్సు ఒకటి ప్రారంభించారు. ఒకే విషయం నేను ప్రేక్షకులు కోరేది ఏంటంటే, యోగా, ధ్యానము ఇటువంటివి సైంటిఫిక్గా నేర్చుకోవాలి. అంతేగాని పెద్ద గడ్డ ఉంది దీనికి బాగా యోగా చెప్పగలిగినని చెప్పి ఆ గడ్డ ఉన్న ఎవరైనా మీకు కనబడితే సాధు ఆయన దగ్గర యోగా నేర్చుకోవడం, లేదా తల పెంచేసి జుట్లు పెంచేసి ఒళ్ళంతా విభూది రాసుకుని వచ్చి ఈయన ప్రాణాయామం బాగా నేర్పుతారంటే అక్కడ నేర్చుకోవడం కాకుండా వాళ్ళు నేర్పొచ్చండి, నేను కాదనడం లేదు. వాళ్ళకి స్పిరిచువాలిటీ ఉండొచ్చు, దైవత్వం ఉండొచ్చు, నేను కాదనడం లేదు. కానీ ఈవేళ సైంటిఫిక్గా యోగా, ప్రాణాయామం, ధ్యానం మీద సాక్షాత్ ఆంధ్ర యూనివర్సిటీ మన వాల్టేర్ వారు యోగా విలేజ్ యోగా కోర్స్ ప్రారంభించారు. అలాగే కొన్ని సంస్థలు సైంటిఫిక్గా యోగా ఇస్తున్నాయి. అటువంటి సంస్థల్లో మీరు క్వాలిఫైడ్ యోగా ప్రాక్టీషనర్ దగ్గర యోగా నేర్చుకుంటే ఫలితాలు చక్కగా వస్తాయి. అదే అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి యోగా తీసుకోవడం వల్ల మీరు కొన్ని ఫలితాలు రాకపోవచ్చు. ఇది హెచ్చరిక మాత్రమే, ఒక సలహా మాత్రమే. కాబట్టి ఈ ప్రాణాయామం కూడా స్ట్రెస్ రిలీవ్ చేయడంలో ఒక అమృతంలా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్. మీరు మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించడమే కాకుండా మా దివ్యదర్శిని ప్రేక్షకులకు, పాఠకుల కోసం యువతలో వచ్చే ఈ స్ట్రెస్కు సంబంధించి జరిగే ప్రమాదాల గురించి, వాటి నివారణ గురించి చాలా చక్కగా వివరించారు. మా దివ్యదర్శిని తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.